వెల్కమ్ టు సుహారి మీడియా. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ కళాక్షేత్రం వద్ద ఉన్నామండి. దీనికి గల కారణం మన ఒంగోలు నగర పంచాయతీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటయ్యి 150 సంవత్సరాలు పూర్తయినందున ఈ క్షేత్రంలో మనకి పెద్ద ఎత్తున ఉత్సవం లాగా అంటే ఒక పండుగ లాగా జరుపుకోవడం జరుగుతుంది. అంటే మన ఒంగోలు 1876 నుంచి ఇప్పటికి రేపు నెల 30వ తేదీకి 150 సంవత్సరాలుగా దీని చరిత్ర ఉండడం, అలాగే కార్పొరేషన్ గా మారడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే మన ఎమ్మెల్యే అయిన దామచర్ల జనార్దన్ గారు, పలువురు మంత్రులు, పలువురు చైర్మన్స్ హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో యొక్క 150 ఏళ్ల చరిత్ర, అలాగే ఒంగోలు నగర పంచాయతీ నుంచి క్రమక్రమంగా మున్సిపల్ గా అలాగే కార్పొరేషన్ గా ఎలా మారింది అనేది వాళ్ళ యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం ఇప్పుడు. మంత్రివర్గ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్లీజ్ సార్. సార్ మన ఆఫీసులో కూడా పెద్ద బాటిల్ పెట్టేసి దాంట్లో బ్రాండింగ్ చేస్తే నగరాన్ని ఇదివరకు ఇప్పటికీ లైటింగ్ విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, అదేవిధంగా మనకి ఇంకా మేజర్గా ఉండే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా ఒక్కొక్కటి తీసుకెళ్తున్నాం. అవన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు 150 years మనం 28, 29, 33 రోజులు అందరం కూడా కలిసి బాగా చేయాలనేది మన ఇంటెన్షన్. దానికోసం అని చెప్పేసి 28 రేపు 24వ తారీఖు నుంచి ఈ నెల 24 నుంచి యాక్టివిటీస్ మొదలు పెడుతున్నారు. ఒక్కో రోజు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఏదైతే మనకి కళాకారులది కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ నెలంతా కూడా టౌన్ అంతా కూడా ఒక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి ఎవరు లాస్ట్ 28, 29, 30 ఒక ప్రముఖులను పిలిచి, అదేవిధంగా జిల్లాలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళంతా హైదరాబాద్లో ఉన్నాయి, ఏడైనా ఉన్నాయి, ఒక లెజెండరీ పర్సన్స్ అంతా కూడా పిలుస్తాం, రాజకీయ నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా పిలిచి ఒక్కో రోజు ఒక్కొక్కరిని పెట్టి 3 రోజులు 3 కార్యక్రమాలుగా ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంతో పాటు మన ఒంగోలు ఎంటర్ అయ్యేటప్పుడు, గుంటూరు నుంచి వచ్చేటప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫ్లైఓవర్ కిందంతా కూడా ప్రముఖులు ఎవరైతే ఇదివరకు మనకి లెజెండ్గా ఉండి బాగా వాళ్ళ నైపుణ్యం ఉండేవాళ్ళు ఎవరైతే మన జిల్లాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బొమ్మలు పెడుతున్నాం. ఎందుకంటే ఈ తరం ఉండే పిల్లలు కూడా వాళ్ళు తెలుసుకోవాలి, ఈ తరం ఉండే వాళ్ళు ఎవరు వీళ్ళు అనే విధంగా ఈరోజు రాజకీయ రంగం అవ్వచ్చు, సాహిత్య రంగం అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు, పత్రికా రంగం అవ్వచ్చు, సంగీత నాటక కళారంగాలు అవ్వచ్చు, పరిశోధన రంగం అవ్వచ్చు, అదేవిధంగా పరిపాలన రంగం అవ్వచ్చు, ఇట్లా అన్ని రంగాల్లో ఒక లెజెండ్గా వాళ్ళుగా సాటిగా చేసిన వాళ్ళందరినీ కూడా మనం తీసుకున్నామని చెప్పేసి ఆ విగ్రహాలన్నీ కూడా పెడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దానికి ఎగ్జాంపుల్ వచ్చే లోపలికి రాజకీయ రంగంలో వచ్చేసి మాధవ నరసింహస్వామి తొలి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుడు, అదేవిధంగా బొల్లేని వెంకటలక్ష్మి, బివిఎల్ నారాయణ,
2 పర్యాయాలు స్వతంత్ర శాసనసభ్యుడిగా ప్రజా వైద్యుడిగా ఆయన చేశాడు ఆ రోజుల్లో. అంటే వీళ్ళు కూడా నాకు తెలియదు, ఇప్పుడో వాళ్ళు వెనకటి రోజుల్లో అప్పట్లో వాళ్ళు చేసిన వాళ్ళంతా కూడా ఇవన్నీ కూడా తీసాం, బయటికి తీసాం. ఎవరైతే బాగుంటుంది, ఎవరు వీళ్ళు అని చెప్పేసి అవన్నీ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా రొండా నారపరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రకాశం జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన ప్రముఖులు. అదేవిధంగా వరద శ్రీరాములు నాయుడు ఎన్నికైన ఒంగోలు మున్సిపాలిటీ తొలి అధ్యక్షుడు. అప్పుడు వచ్చిన మనకి మున్సిపాలిటీ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మున్సిపాలిటీ అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి. అదేవిధంగా సాహిత్య రంగంలో నాగభైర కోటేశ్వరరావు గారు కవి, కవన విజయం, సాహితీ రూపకకర్త. అదేవిధంగా పైడు తెరేష్ బాబు దళిత కవి, గద్దలగుంట ఒంగోలు. మల్లవరపు జాన్ మధుర కవి. వీళ్ళంతా కూడా ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు. అంటే ఎంతోమంది దగ్గర సేకరించాం, అవన్నీ కూడా పెట్టాం. ఇంకా కూడా మీరంతా కూడా ఉన్నారు కాబట్టి ఇంకా మంచోళ్ళు, ఇంకా ఎవరన్నా మిస్ అయి ఉంటే కూడా మీరంతా కూడా చెప్పండి, దాన్ని అన్నీ కూడా కలిసి చేద్దాం. అదేవిధంగా వాటిని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేద్దాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సినిమా రంగం భానుమతి, అదేవిధంగా జి వరలక్ష్మి, టి కృష్ణ, కాంచన, ఎంవిఎస్ హరినాథరావు, అదేవిధంగా మన రామానాయుడు గారు, వీళ్ళందరికీ కూడా తీసుకున్నాం. ఇంకా కూడా మనకి సినీ రంగాల్లో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి కూడా చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. సంగీత నాటక కళారంగాల్లో వచ్చేకి బండారు రామారావు నాటక కళాకారుడు, పద్మశ్రీ షేక్ చిన్న మౌలానా ప్రముఖ నాదస్వర విద్వాంసులు. అదేవిధంగా దారా రామనాథ్ శాస్త్రి గారు నాట్య వదనం. అదేవిధంగా శివశంకర శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా సంగీత నాటకంలో తీసుకోవడం జరిగింది. అదంతా కూడా మన హరిబాబు వీళ్ళంతా ఉన్నారు, ఎప్పుడో కళాకారులు, ఎప్పటి నుంచో కూడా ఆ సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళు. ఇంకా ఏమైనా ఉన్నా కూడా మీకు సలహాలు చెప్పండి. అంటే మేము సేకరించిన దాంట్లో మనకుండే ఆలోచనలో ఇవన్నీ వచ్చినాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పత్రికా రంగంలో వచ్చి నీలంరాజు వెంకట శాస్త్రి ఆయన తీసుకున్నాం. పరిశోధన రంగం వచ్చేసి భద్రరాజు కృష్ణమూర్తి గారు, ఆధునిక ద్రవిడ భాష శాస్త్రి పితామహులు. అదేవిధంగా పరిపాలనా రంగం వచ్చేసి కత్తి చంద్రయ్య, ఐఏఎస్ రిటైర్డ్ అతను. వీళ్ళందరూ కూడా తీసుకున్నాం. అదేవిధంగా ఇవన్నీ ఒక్కొక్కటి ఇలాంటివన్నీ కూడా తీసుకొని ఎంట్రన్స్లో వాళ్ళ విగ్రహాలు పెట్టాలి. ఈ తరం ఉండే వాళ్ళకి, రేపు రాబోయే తరాల వాళ్ళకి వీళ్ళు ఈ జిల్లాకి చేశారు, ఈ జిల్లాకి వాళ్ళ వల్ల మంచి వచ్చిందని చెప్పేసి తెలుసుకునే విధంగా అవన్నీ కూడా పెడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడికెక్కడికి నగరంలో కూడా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. దాంట్లో మీరు భాగస్వాములు అవడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఈరోజు ఒక దాని మీద మనకి 24 నుంచి మొత్తం కూడా కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు పెడతా ఉన్నారు. ఆ కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటి కూడా మీకు అన్నీ కూడా మన వాళ్ళు, మన కమిషనర్ గారు మీకు చెప్తారు. దానికి అందరం కూడా పార్టిసిపేట్ అవ్వాలి. ఇది మా ఇంట్లో పెళ్లి కాదు, మనందరిది. ఒంగోలు అంటే మనందరిది, అది గుర్తుపెట్టుకొని అందరూ కూడా పెద్ద చిన్న అనేది లేకుండా, మహిళలు అనేది లేకుండా అందరం కలిసి దీంట్లో భాగస్వాములు అవ్వండి. మీ సలహాలు ఇవ్వండి. అన్ని విధాలుగా కూడా నగరాన్ని, ఇది 150 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా చేశారు. ఎంతో కలిసి మనం అందరం కూడా చేసుకున్నాం అనేది మాత్రం మనకి అన్ని దగ్గర తెలియపరచాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు దానికోసం పెట్టాం. ఇంకా స్టెప్ బై స్టెప్ ఇంకా కొంత ఎక్సర్సైజ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మీ సలహాలు ఏమైనా ఉన్నా, మనం ఏం చేస్తే మన ఒంగోలుకి ఇంకా బాగుంటుంది, మంచి పేరు వస్తుంది, ఎట్లా చేయాలి అనే దాంట్లో మీ అందరూ సలహాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మీ అందరూ వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు మనం మన ఒంగోలు పట్టణానికి 150 సంవత్సరాలు రేపు నెలతో చేయబడుతుంది అవుతున్న సందర్భంగా దాని లోగోని, అదేవిధంగా కార్యక్రమాలని లాంచ్ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారికి, టూరిజం చైర్మన్ గారికి లోకసాని బాలాజీ గారు, అదేవిధంగా పిసిసి బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, ఆనరబుల్ చైర్మన్ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ షేక్ రియాజ్ గారు, ఆనరబుల్ చైర్మన్ జిల్లా గ్రంథాలయం సుచిత్ర గారు,
ఆనరబుల్ ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారు, ఎక్స్ మేయర్ గంగాడ సుజాత గారు, ఎక్స్ కార్పొరేటర్స్, అదేవిధంగా ఈ కార్యక్రమంలో అరేంజ్ చేసిన దీన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ఎక్స్ మున్సిపల్ కమిషనర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నగర పౌరులందరికీ, వివిధ ఆర్గనైజేషన్స్కి అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఓపెనింగ్ రిమార్క్స్లో గౌరవ ఎమ్మెల్యే గారు చాలా డీటెయిల్డ్గా ఈ ఒంగోలు యొక్క ప్రాధాన్యం, ఈ 150 ఇయర్స్ సంబంధించి అన్ని విషయాలు కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. నేను ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. మనకి ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి సుమారు 150 సంవత్సరాలు అవుతున్నప్పుడు, అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లా ఒంగోలుకి ఎంతో ఘన చరిత్ర ఉన్నదని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది. ఇందాక ఎమ్మెల్యే గారు ఎవరెవరు ఒంగోలు సంబంధించి ఉన్నారు ప్రముఖులందరి గురించి కూడా చాలా డీటెయిల్గా చెప్పారు. కాబట్టి వారందరినీ కూడా ఒకసారి ఒంగోలు ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఎంత ప్రగతిని మనం సాధించామనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇది మన పుట్టిన ప్లేసు. వృత్తి రీత్యా, ఉద్యోగం రీత్యా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీకి వెళ్ళినా, లేదంటే కనుక గ్లోబ్లో ఉన్నటువంటి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది మా ఒంగోలు, నేను పుట్టిన ప్లేస్ అనేది ఒక అనుబంధం అయితే ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలనే ఒక ఉద్దేశం. రెండోది ఏంటంటే ఒక మాన్యుమెంట్, అంటే ఒంగోలు యొక్క చరిత్రని తెలిపేటువంటి ఒక మాన్యుమెంట్ని కూడా ఇక్కడ చేయాలని మేము అనుకుంటున్నాము. సో 1876 నుంచి 2026 వరకు కూడా జరిగినటువంటి అన్ని ఈవెంట్స్ని కూడా మనము అందులో ఆ మాన్యుమెంట్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరూ కూడా ఒక టీమ్స్ ఫామ్ చేశారు. ఇక్కడ కొంతమంది రచయితలు ఉన్నారు, తర్వాత ఒక చరిత్రకారులు ఉన్నారు, తర్వాత సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి కూడా అనేక విషయాలు సేకరించడం అనేది జరుగుతుంది. ఇక ఈ 150 ఇయర్స్ ఎందుకు చేయాలి అనేది ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. అయితే సిటీ బ్యూటిఫికేషన్ అనేది ఇందులో భాగమైనప్పటికీ కూడా ప్రతి సిటీకి కూడా ఫామ్ అయినప్పుడు ఒక చరిత్ర అయితే ఉంటుంది. విశాఖపట్నానికి ఒక పోర్ట్ ఉంది. ఆనాటి అప్పుడు బ్రిటిషర్స్ వాళ్ళందరూ కూడా ఒక సెంటర్గా అక్కడ చేసుకోవడం అనేది జరిగింది. ఆ చరిత్ర ద్వారా పోర్ట్ అనేది, రవాణా అనేది రావడం జరిగింది. అదేవిధంగా మచిలీపట్నానికి ఒకప్పుడు ఒక చరిత్ర ఉంది, అక్కడ మంచి బిజినెస్ జరిగింది అనేది ఉంది. కాబట్టి ఆ సిటీకి అక్కడ ఒక చరిత్ర ఉంది. అదేవిధంగా 1876లో మన దగ్గరకు కూడా ఫారినర్స్ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసి అనేక చర్చెస్ కట్టి, స్కూల్స్ కట్టి, ఇవన్నీ చేసి ఇక్కడ ఎంతో అభివృద్ధికి పాటుపడ్డారు. కాబట్టి మన ఒంగోలు కూడా చరిత్ర ఉందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి వస్తున్నటువంటి జనరేషన్స్ అందరూ కూడా మనకు తెలియాలి. సో బ్యూటిఫికేషన్ ఆఫ్ ది సిటీ ఈజ్ లైక్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద పర్సన్. మన సిటీని అందంగా చేయకపోతే కనుక బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే రేపు ఆ సిటీని చూసి ఇది ఇట్లాగే ఒక మురుగు కోపంలో ఉన్నది అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ ఉన్నప్పటికీ కూడా ఒక ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ అయితే నలుగురు కూడా రావడం అనేది జరుగుతుంది. సో అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం కాంటాక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా పే బ్యాక్ టు దేర్ ఓన్ నేటివ్ ప్లేస్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫైనాన్స్ విల్ నాట్ బి ఏ ప్రాబ్లం, బట్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్తో మనం ఇది చేస్తున్నాము. ఈ 150 ఇయర్స్ అన్నీ కూడా మనందరం కూడా మన బాధ్యతగా, మన సిటీ మన బాధ్యత, అవర్ ఒంగోలు అవర్ ప్రైడ్ అనే ఒక నినాదంతో మనం అందరం కూడా దీన్ని చేయాలని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. సో అదేవిధంగా రేపు డిసెంబర్లో ప్రపంచ తెలుగు మహాసభలు కూడా ఒంగోలులో జరుగుతాయని చెప్పేసి చెప్పారు. సో ఇఫ్ దట్ హ్యాపెన్స్ దెన్ ఆటోమేటిక్గా
సిటీకి చాలామంది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నుంచి వస్తారు. వచ్చినప్పుడు అక్కడ సిటీ బ్యూటిఫికేషన్ కావాలి, తర్వాత అన్ని రకాలైన రోడ్స్ ఫెసిలిటీస్ కావాలి. సో ఇవన్నీ ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే మనకి దీని ద్వారా ఒక కార్యక్రమం జరుగుతుందో ఆటోమేటిక్గా రేపైనా సరే వాడు వచ్చినప్పుడు దెన్ వాట్ అబౌట్ ద సిటీ అని అంటే మనం ఒక స్టోరీ చెప్పేలాగా, ఒక నేపథ్యం చెప్పేలాగా పరిస్థితి ఉండాలి. కాబట్టి ఇది దానికి ఉపయోగపడద్దని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొవాలి. ఎన్ని రకాలైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఇట్ ఈస్ అవర్ ఒంగోల్ అండ్ అవర్ ప్రైడ్. సో అందుచేత ఆ డిఫరెన్సెస్ అన్ని పక్కనెట్టి మీ యొక్క ఆలోచనలన్నీ కూడా దీనికి చేస్తే డెఫినెట్గా ఇది ఒక మంచి ఈవెంట్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. సో ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రజలందరినీ కూడా ఇక్కడ ఎస్పెషల్లీ ఒంగోలు ప్రజలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఉత్సవంలో అందరూ పార్టిసిపేట్ చేసేలాగా చేస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ అండ్ ఆల్సో మున్సిపల్ అథారిటీస్ వాళ్ళందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ, సో మీరందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలి. సో దీన్ని ఇది ఒక మున్సిపాలిటీ చేస్తున్నటువంటి ఈవెంట్ కాకోకుండా మనకు మనం చేసుకుంటున్నటువంటి ఈవెంట్ అని చెప్పేసి మీరందరూ కూడా గుర్తించి ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి ఈ కాలంలో ఈ టైంలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు ముందుగానే తెలియజేస్తుంటాం మీడియా ద్వారా, తర్వాత వేరే యొక్క మాధ్యమాల ద్వారా, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా మీకు అందరికి కూడా కమ్యూనికేట్ చేస్తాం. సో చేసినప్పుడు ఆటోమేటిక్ మీరు అందరూ కూడా పిల్లలతో సహా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీని యొక్క ఘనతని అందరూ కూడా చెప్పుకొని సెల్ఫ్ రెస్పెక్ట్తో మనం ఉండాలని, అదేవిధంగా దీని యొక్క గౌరవాన్ని మరింత పెంచాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎక్స్ కమిషనర్ వెంకటకృష్ణ గారు కూడా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. రండి సార్. అట్లాగే ఈ 150s సంబంధించి అవిశ్రాంతంగా టూరిజం చైర్మన్ బాలాజీ గారికి, అదేవిధంగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారికి, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రియాజ్ గారికి, ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారికి, లైబ్రరీ చైర్మన్ సుచిత్ర గారికి, నగర మాజీ మేయర్ సుజాత గారికి, అదేవిధంగా మన తులసిరావు గారు మాజీ మేయర్ చైర్మన్ తులసిరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి నగర ప్రముఖులకు, పెద్దలకు, మీడియాకి అందరూ కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం. ఎవరికైనా కానీ పుట్టేనిలో సొంతూరు అనేది గర్వపడేటువంటిది. ఒంగోలు అంటే మీ అందరూ ఒంగోలులో పుట్టుంటారు. మేమేమో చుట్టుపక్కల ఉన్నప్పుడు బయటికి వెళ్తే ఒంగోలు మాది అనేటువంటి ఫీలింగ్ ప్రకారం మన సొంత ఊరు, సొంత మండలం, సొంత జిల్లా అంటే ప్రాంతీయతత్వం అనేది ప్రతి ఒక్కరిది. ఈరోజు ఒంగోలు గ్రామం నుంచి పట్టణంగా మార్పు చెంది మున్సిపాలిటీగా రేపు 30వ తారీఖుకి 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషకర విషయం. చరిత్రలో ఇప్పుడే జనార్దన్ గారు చూపించారు. అనేక రూపాంతరాలు చెందుతూ రావడం జరిగింది. ఈ పరిణామంలో బ్యూటిఫికేషన్ అనేది కూడా చాలా అవసరం. రెండు, ఈ అభివృద్ధిలో రకరకాల రాజకీయ పార్టీలు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో అభివృద్ధి తీసుకొచ్చినప్పటికీ ప్రధానమైనటువంటి అభివృద్ధి అనేటువంటి తీసుకున్నట్టయితే రోజు పొరుగుపాటి కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనల అభివృద్ధి అనేది నాంది జరగడం కూడా చాలా గొప్పగా చెప్పింది. ఎందుకంటే అభివృద్ధి క్రామకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనాటికి ఉన్నటువంటి పాలకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నగర అభివృద్ధిలో దృష్టి పెట్టడం, నిధులు వెచ్చించి ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగిందనేది వాస్తవం. ఈరోజు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్ కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కావచ్చు, అదేవిధంగా వెస్ట్ బైపాస్ కావచ్చు, ఇలాంటివి కొత్త న్యూ మార్కెట్ కావచ్చు, అదేవిధంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కావచ్చు, ఇలాంటివన్నింటినీ కూడా మనం ఒక మైలురాళ్ళుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక జనార్దన్ గారు చెప్పారు, గుర్రాలు పెట్టారంటే మన ఇంటిని కూడా మనం అందంగా డెకరేట్ చేసుకుంటాం. అది పూరీలు అయినా ఇంటిగా ఆడపడుచుందరూ మంచిగా ముగ్గులు వేసుకొని ఉన్నంతలో చేసుకునే పరిస్థితి. అంటే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాతావరణం ఆహ్లాదంగా ఉండాలి. మనం పట్టణం నుంచి నగరంగా రూపొందడం చెందాం. ఈ నగరం మహానగరంగా కూడా రూపొందాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జిల్లా కేంద్రంగా ఉంది. ఈ జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు దానిపైనటువంటి హంగులు, ఆర్పాటాలు అవసరం.
దీనికి విస్తీర్ణం కూడా ఈరోజు ఎస్ఎన్పడ్ కాన్స్టిట్యున్సీలో మన పార్లమెంట్ కూడా ఇందులోకి రావడం జరిగింది. ఈ పరిధి మంగమూరు ఇంకా ఇటువైపున కూడా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు కూడా ఇందులో వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. భవిష్యత్తులో ఈరోజు 150 సంవత్సరాల చరిత్రని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ నగరం భవిష్యత్తులో ఎన్నో వేల సంవత్సరాల్లో ఈ రోజు చేసేటువంటి ఫౌండేషన్, ఈ రోజు చేసే బేస్తో మరింత వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో రిక్రియేషన్స్ అవసరం, పార్క్స్ అవసరం. రెండోది మోస్ట్ లివబుల్ సిటీగా ఉండాలి. ఇక్కడ మనకి విశాఖపట్నం సిటీ భారతదేశంలోనే అత్యంత ఉమెన్ సేఫ్టీ సిటీగా మన అవార్డు తీసుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితులు మన ఒంగోలులో కూడా రావాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ ఇలాంటి వాటిని కూడా చక్కగా మనం చేసుకోవాలి. ఇది స్మార్ట్ సిటీగా రావాలి, లివబుల్ సిటీగా ఉండాలి, బ్యూటిఫుల్ సిటీగా ఉండాలి. ఎవరన్నా వస్తే రిక్రియేషన్కి ఏమేమి స్పాట్స్కి వెళ్ళాలి, మనం చూస్తే 2 వాకింగ్ ట్రాక్లు, చెరువు చుట్టూ ఇలాంటిది ఏమన్నా చెప్తే ఇంకా ఎక్కువగా రిక్రియేషను, బ్యూటిఫికేషను, ఎక్స్టెన్షన్గా ప్రతిదీ కూడా అర్బన్ డెవలప్మెంట్లో ఈరోజు ప్రతి ఒక్క మురుగు గుంటను కూడా ఆ మురుగు కాకుండా వాటిని ఒక అందమైన పార్కులుగా, సరస్సులుగా రూపుదిద్దుకున్నాయి. ఈరోజు టూరిజం స్పాట్స్ కావచ్చు, అభివృద్ధిలో ప్రతి 3వ శనివారం కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వల్ల కూడా భాగంగా ఇవన్నీ తీస్తున్నారు. మన ఒంగోలు నగరానికి కూడా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, అదేవిధంగా వేస్ట్ ఎనర్జీ లాంటివి కూడా ప్రభుత్వం ఇస్తున్నప్పుడు వీటన్నింటినీ కూడా సద్వినియోగపరచడం పౌరులుగా మన బాధ్యత. మన ముందు మన కాలువలో చేసే పనులు కూడా అంటే వాళ్ళ మీద కోపపడటం కన్నా సంబంధిత అధికారులు మా ప్రాంతంలో క్లీన్ చేయడం లేదనో, వాటర్ రావడం లేదో, లైట్ వెళ్ళడం లేదనో చెప్పవలసిన బాధ్యత అనేది ఉంది, మన బాధ్యత. అంతేగాని గొడవ పడటం కాదు, సమస్యని చెప్పి పరిష్కరించుకునే విధంగా తీసుకొని స్పెషల్లీ ఒక్కొక్క ప్రాంతాన్ని మనం కూడా పోటీ పడాలి. మా కాలనీ బాగుంది, ఈ కాలనీ ప్రజెంట్గా ఉంటుంది, ఈ కాలనీ మీరు కూడా కొన్ని రామ్నగర్ లాంటి క్లబ్ లాగా ఏరియాలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ క్లబ్ లాంటివి మిగిలిన ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్ పరంగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ 150 సంవత్సరాల మన ఒంగోలు, మన గౌరవం, మన ఒంగోలు, మన ప్రైడ్ అనేటువంటి దాని విషయంలో మనందరం కూడా బాధ్యతగా తీసుకొని వీటిలో పార్టిసిపేట్ చేసి ఒంగోలు నగర చరిత్రని అందరికీ తెలియజేసిన పాటు ఒంగోలు నగరాన్ని అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, అద్భుతంగా చేసే దానిలో మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఒంగోలు నగరం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. సెలబ్రేషన్స్ మీ అందరూ కూడా బాధ్యతగా తీసుకుని కోరుకుంటూ సెలవు తీసుకుంటారండి. జై హింద్.